ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం కడపరాజుపల్లి 18వ వార్డు మెంబర్ వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రచార కమిటీ కన్వీనర్ సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటున్నట్లు మీడియాకు తెలియజేసిన తాతిరెడ్డి సుబ్బారెడ్డి. ఈ సందర్భంగా మీడియాతో సుబ్బారెడ్డి మాట్లాడారు. గ్రామంలో ఏ అవసరానికైనా ముందుండి లాభమైన నష్టమైన కష్టపడి పార్టీకి పనిచేసే మనస్తత్వం నాదని, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆదరణ కరువు కావడంతో తాను మనస్తాపానికి గురై వైఎస్ఆర్సీపీ పార్టీకి 18వ వార్డు మెంబర్గా రాజీనామా చేస్తున్నానని తెలియజేశారు. గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న సీనియర్ నాయకులు జంకి ఆవులరెడ్డి ఉన్నప్పుడు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పార్టీ సభ్యులందరినీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలోకి పిలిపించి ప్రతి విషయాన్ని చర్చించి అందరి ఆమోద మేరకు తగిన నిర్ణయాలు తీసుకునేవారని, ప్రస్తుతం పార్టీలో ఆ పరిస్థితి కనబడడం లేదని తెలియజేశారు. నాకు సపోర్ట్ చేస్తారంటే వాళ్ళతో నేను నడుస్తాను. అది అంత మించి నేనేం చేయలేదు. గ్రామంలో నేను ఏం చేయలేకపోయినా గ్రామంలో కూడా నా సొంత డబ్బులు పెట్టి ఒక నెంబర్ నిలబడాలంటే నెంబర్కి అవకాశం ఇవ్వలేదు. నా డబ్బులు పెట్టి 2 డొంకలు బీకిచ్చారు. రోడ్లు లేవంటే అది ఎంతో ఇరుక్కుంటే నా డబ్బులు స్వతహా సెంచువాలకు ఒక రోడ్డు లేదు, శ్మశానాన్ని పారేయటాన్ని కూడా నా డబ్బులు పెట్టి బీకిచ్చారు. సర్పంచ్కి కూడా తెలుసు ఆ విషయం. 2 సార్లు చెప్పా సర్పంచ్, నాకు బిల్లు పెట్టిన కూడా పెట్టమని చెప్పి పెట్టకుండా కూడా నాకు అవసరం లేదు సార్. నేను చెప్పా ఏమి ఇబ్బంది ఏం లేదు, నేను మా ఊరోళ్ళకే చేశాను చెప్పా. నేను ఇంకొకటి కూడా చాలా వరకు ఊర్లో ప్రతి ప్రాబ్లం ఉన్నా ఎవరైనా వాళ్ళు ఎవడు ఇష్టాచారం వాడితే ప్రాబ్లమ్స్ అసలు ఒకటి ఏం చేయాలి ఏందనేది ఏమీ లేదు. ఎవడు దోవ వాడదన్నట్టు ఒక సర్పంచ్ కూడా సంప్రదించేది లేదు. ఇది జరుగుతుంది ఊర్లో ఏం చేయాలి పలానా చేయాలనేది కూడా లేదు. మా ఊర్లో వాటర్ సమస్య ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు నిన్న ఒక గిరిజనులను తీసుకొచ్చి ఎప్పుడైతే వైసీపీలో జరిపించారో వాళ్ళు ఇటు తీసుకొచ్చి ఇటు జరిపించారు. అంటే వాళ్ళ గిరిజనులు ఏముంది అటు ఇటు ఉంటారు. వాళ్ళకి ఏం కావాలి? గిరిజనులకు తిండి నీళ్లు కావాలి. వాళ్ళకు నిన్న బోర్ వేపిస్తామని తీసుకొచ్చి ఈ విధంగా వాళ్ళు చేర్పించారు. వాళ్ళు కౌంటర్కి వెళ్ళి చేర్పించారు. ఈ విధంగా ఇది రాదంతా కాదు. మళ్ళీ నిన్న ఆ సమస్య వచ్చింది కాబట్టి బోర్ వేపించారు. నేను కూడా వెళ్ళా. నేను చెప్పా గిరిజనులు సార్ వాళ్ళు ఎటైనా ఉంటారా గిరిజనులని నేను చెప్పా ప్రతిసారి చెప్పా. వాళ్ళకి ఇన్లే వాళ్ళు సరేలే మన ఏముంది. ఒక ఎల్ఏసి తీసుకొచ్చాడు. ఎల్ఏసి ఏదో ఆధ్వర్యం అనుకుంటున్నాను. ఎల్ఏసి ఆయన ఆధ్వర్యం ఏదో రేపు కూడా కనపడుతుంది ఉండే రోజు.